So here in this chapter, like మనం పోయిన క్లాస్లో ఏం డిస్కస్ చేసాము, ఆత్మ యొక్క లక్షణాలు కొన్ని డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు అది చెప్పేటప్పుడు ఏమన్నారంటే హూఆర్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ నాలెడ్జ్. ఏం చెప్పాము లాస్ట్ క్లాస్లో? సో ఈక్వానిటీ, ఎలిజిబిలిటీ ఫర్ లిబరేషన్. ఎవరైతే సుఖాలు దుఃఖాలలో విషయంలో స్థితప్రజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళకి ఈ ముక్తి అనేది ఈజీగా వచ్చేస్తుందని తెలుసుకున్నాం. ఇంకా అండ్ ఈ డ్యుయాలిటీస్ అంటే ఈ సుఖాలు దుఃఖాలు అనేవి ఎలాగైతే మన కాలాలు అంటే వేసవికాలం తర్వాత వర్షాకాలం తర్వాత చలికాలం ఎలా వస్తుందో అలా ఈ సుఖాలు దుఃఖాలు అనేవి కాన్స్టెంట్గా మారుతూ పోతాయి. అండ్ వీ షుడ్ లర్న్ టు టాలరేట్ దెమ్. అంటే మనం వాటికి సహించి మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సెషన్లో ఇంకా కొంచెం డీప్గా కృష్ణుడు ఇంకా కొంచెం డీప్గా వెళ్తారు అనమాట, కృష్ణ భగవానుడు. ఎందుకంటే తను ఆత్మ గురించి ఎక్కువ ఇంకా డీటెయిల్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆత్మ ఏంటి, ఆత్మ పొజిషన్ ఏంటి అని చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఈ శ్లోకం ఏంటంటే, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోర్ అపి దృష్టోంతస్త్వ అన్యోస్తత్వదర్శిభిః. There is no permanent existence for the body and no change for the soul. Those who see things as they are realize this conclusion about these. So కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ there is no permanent existence for the body. ఈ శరీరం ఎలాగూ శాశ్వతంగా ఉండదు. అండ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఫర్ ద సోల్. ఆత్మ ఎప్పటికీ మారదు. దోస్ హూ సీస్ దీస్ అంటే ఎవరైతే ఈ విషయాన్ని సరిగా గ్రహిస్తారో, సరిగా అర్థం చేసుకుంటారో, దెన్ దే విల్ రియలైజ్, వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనాన్ని వాళ్ళు పొందగలుగుతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక ట్రైన్ జర్నీ కానీ లేక ఏదో బస్ జర్నీ చేయాలనుకున్నాం. సో మనము మన ఫ్యామిలీ కలిసేసి ఒక బస్ జర్నీ ప్లాన్ చేసుకున్నాం. సో ఆ జర్నీకి ఖర్చులకి గాను మనం ఒక $10,000 మనం పెట్టుకున్నాం, మన బ్యాంక్లో ఉన్నాయి, కార్డులో, క్రెడిట్ కార్డు, సంథింగ్ లైక్ దట్. బస్ ఎక్కాం. బస్ ఎక్కితే మనతో పాటు వేరే వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. ఇరుగు పొరుగు వాళ్ళు, అంటే పక్క సీట్ వాళ్ళు, ముందు పక్కన కూర్చునే వాళ్ళు పరిచయం అయ్యారు. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సులో మనం ఏం చేయాలి, బస్సు కానీ ట్రైన్ ఏం రియలైజ్ అయ్యామంటే అక్కడ ఫ్యాన్ పనిచేయట్లేదు, అంటే దాంట్లో ఏసీ పనిచేయట్లేదు. సో దెన్ వీ డోంట్, అంటే మనం వెంటనే ఇది మన దగ్గర ఎలాగో $10,000 ఉన్నాయి కదా, ఈ బస్సును వెంటనే గ్యారేజ్ తీసుకెళ్ళేసి కొత్త ఏసీ ఫిక్స్ చేయించేసి అక్కడ నుంచి అట్లా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకుంటాం. అలా మనం చేయం. మనం ఏం చేస్తాం, విల్ మేనేజ్ విత్ హ్యాండ్ ఫ్యాన్, ఏదో హ్యాండ్ ఫ్యాన్ కానీ లేకపోతే ఆ జర్నీ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది, అంటే వీ హ్యావ్ నో ఆప్షన్. సో ఏదో రకంగా దాన్ని మేనేజ్ చేస్తాం. తర్వాత అలాగే ఫుడ్ విషయంలో మనం ఇంటి నుంచి తెచ్చుకున్న చిన్న లైక్ మీల్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ వి గెట్ ఆన్ ద బస్ స్టాప్, ఎక్కడైనా బస్ ఆగినప్పుడు ఏదో ఎక్కడ ఏదైనా షాప్లో అమ్మే తినుబండారాలు కానీ తీసుకుని తింటాం. అంతేగాని ఇంట్లో తిన్నట్టు నాకు ఫుల్ ఫ్లెడ్జ్ మీల్ కావాలి, నాకు అన్నీ ఉండాలి, అన్ని సుఖాలు ఉండాలి ఇంట్లో ఉన్నట్టు అని డిమాండ్ చేయం. అలాగే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మన ముందతను దిగిపోతాడు. అప్పటి వరకు అదంతా మనకు బాగా పరిచయం ఉంటుంది, మన మంచిగా ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ అవుతుంది మనకి అతనికి. సో అతన్ని వెళ్ళిపోతాడు. సో అతనికి బాయ్ చెప్పేసి మనం విల్ గో ఫార్వర్డ్.
దాని తర్వాత కొంచెం డిస్కంఫర్ట్, సీట్ ఇరిగిపోతుంది. సీట్ విరిగిపోతే ఏం చేస్తాము, విల్ మేనేజ్, ఏదో ఒకటి లగేజ్ బ్యాగ్ పెట్టుకొని లేకపోతే సమ్హౌ లైక్ విల్ మేనేజ్ దట్. సో అలా ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ అయినా కానీ వీ డోంట్ టేక్ ఇట్ సో పర్సనల్లీ, అంటే మనం అంత పర్సనల్గా తీసుకోం. ఎందుకంటే ఈ బస్సు ఉన్నది కాదు, మనకి ఈ బస్సు తోటి, ఈ ప్రయాణికులతోటి, ఈ బస్సు మేనేజ్మెంట్ తోటి ఎంతవరకు సంబంధం అంటే మనం ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు అంతే. దాని తర్వాత వీళ్ళెవరో మనం ఎవరో, అటువంటి రిలేషన్ మనం మెయింటైన్ చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చామంటే ఇట్ ఈస్ వెరీ మచ్ అప్లికబుల్ హియర్. ఎలాగైతే మనం ఒక బస్ ఎక్కినప్పుడు విల్ సమ్ టైమ్స్ వి గెట్ నైస్ సీట్, కొన్నిసార్లు మంచి పొజిషన్ రాదు, అంటే మనం మంచి రిజర్వ్ చేసుకున్నా కానీ మన సీట్ అంతా కంఫర్టబుల్గా ఉండదు. కొన్నిసార్లు మంచిగా ఉంటుంది, మంచి విండో వ్యూ, సో అన్ని ఏసీ మంచి పనిచేస్తుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది. కొన్నిసార్లు కొంచెం జర్నీ ఓన్ విత్ దట్ అంటే అంత లగ్జరియస్గా ఉండదు అనమాట, అంత సుఖవంతంగా ఉండదు. అలాగనేసి మనం ప్రయాణం వెంటనే ఏదో చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చింది అనేసి మనం ఆ ప్రయాణాన్ని వెంటనే ఆపేసేసి ఇంటికి రాం కదా. మనం అలాగే కొనసాగిస్తాం. అంటే మనము దానికి కావాల్సిన కనీస వాట్ కాల్ నీడ్ఫుల్ థింగ్స్, అంటే ఏ విషయాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు జాగ్రత్తలు తీసుకునేసి ఆ ప్రయాణాన్ని కొనసాగించేసేసి మన గమ్యస్థానం చేరుకుంటాం. సో అలాగే మన జీవితంలో కూడా మనం పుట్టకముందు ఈ సిస్టమ్ అంతా అలాగే ఉంది. ఈ భూమి ఉంది, మనుషులు ఉన్నారు, ఇంకా ఈ సీజన్స్, ఈ కష్టాలు సుఖాలు, దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్. కంపారిటివ్లీ మనకంటే మన పూర్వీకులకు ఇంకా కొన్ని కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి మనకు అంత మిషన్ టెక్నాలజీ లేదు, ఇంకా కొంచెం మరి అంత ఫ్రీడమ్ స్ట్రగుల్ అవి ఇవి చాలా ఉండేవి, పావర్టీ కూడా చాలా ఉండేది. సో ఇట్స్ ఎ టెంపరీ ప్లేస్. మనం వచ్చే కంటే ముందు అంతా ఉంది, మనం వచ్చాము, మనం వచ్చిన తర్వాత కూడా నడుస్తుంది, నడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం ఉండం ఇక్కడ, ఫర్ ష్యూర్ ఉండం, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో ఇట్ ఈస్ లైక్ ఏ జర్నీ, అంటే ఇది ఒక ప్రయాణం లాంటిది అనమాట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది మన డ్యూటీ, మనం చేయాలి ఇక్కడ. వీ హ్యావ్ టు డూ ద నీడ్ఫుల్ థింగ్స్ హియర్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యాజ్ ఎ జాబ్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్. అలాగనేసి ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. అండ్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ లైఫ్, గమ్యస్థానం చేరుకోవాలి, అంటే మన జర్నీ మన గమ్యస్థానం చేరుకోవాలి. సో మన గమ్యస్థానం నిర్దేశించుకోవాలి ముందరే, ఎక్కడది ఏంటి, వాట్ ఈస్ ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సో మామూలుగా శాస్త్రాల ప్రకారం లేదా గ్రేట్ సేజెస్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే పరోధర్మం అతాతో బ్రహ్మ జిజ్ఞాస, అంటే ఆ బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవంతుని పట్ల ఒక రకమైన ఇంట్రెస్ట్, అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం, మనం ఎవరమని తెలుసుకోవడం. కొంచెమంది పూర్వకాలంలో ఋషులు అడవులకు వెళ్ళి తపస్సు చేసేవారు, చాలా కష్టాలు పడేవారు. వాళ్ళు సరిగా తినక ఏదో కందమూలాలు తినుకుంటూ, హార్డ్లీ దే కవర్ దేర్ బాడీ, చాలా సరైన బట్టలు లేకుండా, అన్ని వర్షాలకి చలికి ఎండలకి తట్టుకునేసి అడవుల్లో అలాగే జీవించేసి తపస్సు చేసేవారు. ఎందుకంత తపస్సు అని ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇది ఆత్మ సాక్షాత్కారం కోసం, సెల్ఫ్ రియలైజేషన్, దాన్ని సాధించడం కోసం అనేసి. సో అందుకే కొంచెం మంది అంటారు కదా, రాజులు కానీ పెద్ద పెద్ద రూలర్స్ కూడా వెళ్ళేసి అటువంటి స్టేజెస్ ముందు హంబుల్గా ఉంటారు అనమాట, అంటే వాళ్ళ ముందు చాలా వినమ్రతతో వాళ్ళ ముందు తగ్గి మాట్లాడతారు ఎప్పుడైనా కానీ. ఎందుకంటే దే ఫౌండ్ సంథింగ్ హయ్యర్, అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన దాన్ని కనుక్కున్నారు కాబట్టి. దాన్ని ఏమంటారంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే తనంటే ఎవరో తను తెలుసుకున్నాడు. సో వీ షుడ్, మనం కూడా మనం అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. సో అంటే
అందుకనేసి మనం మన బాధ్యతల్ని, మన ఫ్యామిలీని కానీ, మన 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 డ్యూటీని, మన ధర్మాన్ని, కర్తవ్యాన్ని కానీ వదిలేసేసి ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోవడం అవసరం లేదు. భగవద్గీత చెప్పాం కదా, భగవద్గీత గివ్స్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ప్రాక్టికల్ సొల్యూషన్. యూ స్టే వేర్ యు ఆర్ and just apply the knowledge of Gita in your life, then you will attain the perfection in this lifetime. ఎక్కడికో మామూలుగా కొంచెంమంది డివోటీస్ చెప్తారు, సీనియర్ డివోటీస్, ఎవరు హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకుని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే సాధించిన వ్యక్తి ఏం సాధిస్తారో, ఇక్కడ భక్తి మార్గంలో ఉంటూ భగవంతుని ధ్యానిస్తూ భగవంతుడికి సేవ చేసే ఒక హౌస్ వైఫ్, సింపుల్ హౌస్ వైఫ్, తను దానికి చదువు అవసరం లేదు, తనకు పెద్ద పెద్ద టైటిల్స్ అవసరం లేదు, ఈ అన్ని ఏం అవసరం లేదు, సింపుల్ హౌస్ వైఫ్ భగవంతుని కుక్ చేస్తుంది, భగవంతుని భక్తితో ఆఫర్ చేస్తుంది. తర్వాత తను భక్తి ఎలా చేయాలో కరెక్ట్ పర్సన్ అంటే సరైన వ్యక్తుల నుంచి నేర్చుకుంటుంది, దాన్ని అప్లై చేస్తుంది, చేస్తూ తన జీవితాన్ని తను సాగిస్తుంది. అండ్ దేశే ఆ ఋషి, ఆ యోగి ఆ హిమాలయాల్లో అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఏం సాధించాడో అదే సేమ్ రిజల్ట్ ఈ సింపుల్ ఇల్లిటరేట్, అంటే తను చదువు అవసరం లేదు, తను పెద్ద జ్ఞానం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఆ సేవాభావము, ఆ నమ్రత, ఆ సింపుల్ హార్ట్ అండ్ భగవంతుని అందులో భక్తి, ఆ లక్షణాలు ఉండడం వల్ల సేమ్ థింగ్ షీల్ అచీవ్ ద సేమ్ హయ్యర్, అంటే ఆ ఋషి ఆ సేజ్ సాధించడానికంటే కూడా హయ్యర్గా అచీవ్ చేయగలదు అని చెప్పారనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ భగవద్గీత నాలెడ్జ్. సో ఇప్పుడు మనం ఈ దీంట్లో మనము ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ జర్నీ అది అనేసి. సో దట్ ఈస్ ద మనము మన జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు, ఏది పర్మనెంట్, ఏది టెంపరీ, అది ఆ నాలెడ్జ్ మనకుంటే మనము మన శక్తిని, మన కాలాన్ని చాలా ప్రయోజనకరంగా వినియోగిస్తాం. లేకపోతే అన్నెసరీ విషయాల గురించి, అయ్యో నాకు అంత ఇంటెలిజెన్స్ లేదు, అని నేను ఇంకా కొంచెం అందంగా పుట్టిండాల్సింది, నాకు ఈ జీవితంలో ఇది వచ్చింటే బాగుంటుంది, అది వచ్చింటే బాగుంటుంది. దీస్ ఆర్ ఆల్ టెంపరీ థింగ్స్. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. మనం ఎంతసేపు ఉన్నా నేను చెప్పినట్టు వి డోంట్ ఫిక్స్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద బస్. మనం ఆ ప్రయాణంలో మనం నెత్తి చేసుకొని అన్ని చేయం. మనకు ఎంత అవసరమో అంత చేస్తాం. అంటే మన ప్రయాణం సుఖవంతంగా టాలరబుల్గా ఉండడానికి ఏమేమి అవసరమో ఆ పనులు చేస్తాం. అది చేసేసి మన ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత we say goodbye to whoever the passengers we are going with and then move forward. అలా చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే there is no permanent existence for this body. ఈ శరీరానికి పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే ఈ శరీరం అంటే మన ఆ బస్సు లాంటిది అనమాట. మనము ఒక ఆత్మ, ఈ శరీరం అనేది ఒక బస్సు లాంటిది. సో మనం ఆ బస్సులో ఎక్కాము, ఆ బస్సులో ఎక్కి కొంచెం దూరం ప్రయాణిస్తున్నాం, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి. ఇన్నేళ్ళు ఈ బాడీలో ఉండేసి ఈ రోల్ పాటించాలి, ఈ కర్తవ్యాలు, ఈ డ్యూటీస్ ఐ హావ్ టు పర్ఫామ్ అని ఒకటి ఉంటుంది మనకి. అండ్ దెర్ ఈస్ నో చేంజ్ ఫర్ ద సోల్. యాజ్ ఎ సోల్ మనం ఒక ఆత్మగా ఏ విధమైన మార్పుకు లోను కాము. అండ్ దోస్ హూ సీ దీస్ థింగ్స్ యాజ్ దే ఆర్ రియలైజ్ దిస్ కంక్లూజన్. ఎవరైతే దీన్ని గ్రహిస్తారో, ఈ బాడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, ఎలాగైతే శిశుప్రాయం నుంచి, బాల్యావస్థ నుంచి వ్యక్తిగా మారి తర్వాత జరావస్థ అంటే ముసలితనానికి చేరుకుని దాని తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఆ మరణకాలంలో ఈ శరీరాన్ని వదిలేస్తాం. సో బాడీ ఈస్ కాన్స్టెంట్లీ చేంజింగ్. సో దెర్ ఈస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దిస్ బాడీ అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ టైం ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు నాకు ఏదో కైండ్ ఆఫ్ మొహం మీద చిన్న మామూలుగా ఏమంటారు, వైట్ హెడ్ అంటారు కదా, వైట్ హెడ్ అంటే మామూలుగా మొట్టిమ లాంటిది వచ్చింది అనమాట. సో నేను మిర్రర్లో చూసుకుంటున్నాను. మిర్రర్లో చూసుకుంటే యుగల్ కిషోర్ వచ్చేసి
వైఆర్ అంటే ఎందుకు మిర్రర్లో చూసుకుంటున్నావు, యు ఆర్ నాట్ దిస్ బాడీ అన్నారు అనమాట. నాకు కొంచెం అది కొంచెం అంటే కొంచెం స్ట్రేంజ్, అంటే ఫస్ట్ టైం కదా వినడం. అంటే నేను మిర్రర్లో కూడా చూసుకోకూడదు అనే లెవెల్లో ఆలోచించాను అనమాట. అంటే ఎందుకంటే వెన్ వి రియలైజ్ దట్ ఏ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేసి, దెన్ వీ విల్ బీ ఏబుల్ టు యూజ్ అవర్ టైం ఎఫిషియెంట్లీ. సో ఈ శ్లోకం గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రీవియస్ వర్స్ డిస్క్రైబ్ ద డిస్క్రిమినేషన్ అనేది ఉండాలి. అంటే విచక్షణ, ఏది చేయాలి ఏది చేయకూడదు. మన వేదాలు ఏం చెప్తాయంటే ఈ ఆత్మ మన శరీరం ఈ రెండింటికి ఏ విధమైన సంబంధం లేదు. సో మనం ఇందాక మనం పోయిన క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఆత్మ అనేది స్పిరిచువల్, ఒక ఆధ్యాత్మికమైన తత్వం ఉంటుంది. అండ్ మన శరీరం అనేది మెటీరియల్, అంటే ఒక భౌతిక పదార్థం. ఈ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఆర్ ఇన్కంపాటబుల్. కానీ ఆ స్పిరిచువల్ సోల్, మన ఆత్మ ఈ మెటీరియల్ బాడీలో ఎలా ఇరుక్కుపోయిందంటే ఇట్ ఈస్ బై ద 3 సటిల్ థింగ్స్, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. మన బుద్ధి, మన మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడు మనని ఈ శరీరానికి బంధిస్తాయి. సో దీస్ 3 ఆర్ ద థింగ్స్ దట్ బైండ్స్ us to this material body. So and Jiva does not have a relationship with the subtle and gross bodies. And relationship is అంటే మనం ఎప్పుడు ఈ శరీరానికి సంబంధించినవి అన్ని మనవి అని ఎందుకు అనుకున్నామంటే అది కేవలం మన అజ్ఞానం వల్లనే. సో ఈ శరీరానికి ఏమన్నా అయితే, అంటే మన శరీరానికి ఏమన్నా అయితే మనం చింతించాల్సిన అవసరం లేదు. కానీ and there are no non-existence for the jiva and there is no non-existence for jiva. ఎందుకంటే మామూలుగా మనం ఏం చెప్తాం, ఎవరైనా పుట్టినప్పుడు అంటే వాళ్ళ ఆత్మ కూడా పుట్టింది అనేలో మాట్లాడతాం. ఎవరైనా చనిపోయారంటే వాళ్ళు లాస్ట్ ఫర్ ఎవర్ అని అనుకుంటాం. అంటే మనకు వాళ్ళతో సంబంధం కంప్లీట్గా అయిపోయింది అనుకుంటాం. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక తల్లి ఉంది, కొడుకున్నారు, కొడుకు జాబ్ పరంగా వేరే కంట్రీలోనో ఎక్కడో ఉన్నాడు. అలాగనేసి తల్లి అయ్యో నా కొడుకు నా ముందర లేడు కాబట్టి తను చనిపోయాడు అనుకోడు. ఎందుకంటే ఎక్కడున్నా నా కొడుకు బాగుండాలి అనుకుంటుంది. సో అదేవిధంగా ఎవరైనా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే దే జస్ట్ లెఫ్ట్ అస్ ఫర్ సమ్ అదర్ ఆప్షన్. అంటే వాళ్ళ డ్యూటీలు ఇక్కడ అయిపోయి తర్వాత ఇంకో డెస్టినేషన్కి వెళ్ళారు. దట్ ఈస్ ద కంక్లూజన్. సో ఎవరైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో, ఈ శరీరం అంటే ఏంటి, ఈ ఆత్మ అంటే ఏంటి, ఆత్మకి ఎప్పుడు చావు ఉండదు, కానీ ఈ శరీరం కూడా ఎలాగో శాశ్వతమైనది కాదు అనేసి ఈ భేదాన్ని ఎవరైతే చూడగలరో then they will achieve the perfection. సో ఇంకో విషయం ఏంటంటే కొంతమంది చెప్తారనమాట, ఏం చెప్తారంటే ఎస్టాబ్లిష్ క్రియావాద, కార్యవాద అని చెప్తారు. దాని ప్రకారం ఏంటంటే ఎఫెక్ట్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద కాజ్. ఎలాగైతే ఒక కాజ్ అంటే ఒక ఫలం, ఒక కాయని చూసి చెట్టు యొక్క గుణాలు చెప్తారంటారు కదా, అంటే రిజల్ట్ డిస్క్రైబ్స్ యువర్ అటెంప్ట్ అంటారు. సో ద కాజ్. అలాగే కొంచెంమంది ఏమంటారు అంటే ఈ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్హెరెంట్ ఇన్ ద కాజ్, ఈ ఎఫెక్ట్ అనేది
So since something which is real cannot rise from non-existence, Prakriti alone is not the cause of evolution and destruction of the universe without the necessity of God. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే మనం పుట్టడానికి, మనం చావడానికి, లేదు ఒక ఆత్మగా ఇంకో శరీరాన్ని తీసుకోవడానికి మనకు భగవంతునితో అవసరం లేదు అని చెప్తారనమాట. బట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్ ఇస్ నో. ఐ థింక్ ఇది కొంచెం ఇంకా అడ్వాన్స్డ్, ఇంకా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటా చెప్తే. సో మనం ఇది ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. సో ఇందాక ఏం చెప్తున్నా అంటే అదే ప్రకృతి భగవంతునితో సంబంధం లేకుండా ప్రకృతి మనకు శరీరాన్ని ఇస్తుంది. మన ఈ శరీరం విడిచిపోయిన తర్వాత మళ్ళీ ప్రకృతి మనకు మళ్ళీ ఇంకో శరీరం ఇస్తుంది అంటుంది. కానీ ఆ క్రియ అంటే ద ట్రాన్స్ఫార్మేషన్, ఎవరికి ఏ బాడీ రావాలి, ఎవరికి ఏది తీసుకోవాలి, ఈ శరీరంలో ఎంతవరకు ఉండాలి, దాన్ని నిర్ణయించేది ఎవరు? ప్రకృతిని నిర్ణయించేది. ప్రకృతి అనేది కేవలం ఒక ఫీల్డ్ మాత్రమే, అంటే ఒక ఫెసిలిటీ మాత్రమే ప్రకృతి అనేది. ఈ నేచర్ అనేది ఒక మనకు ఒక ఫెసిలిటీ, ఏమంటారు తెలుగులో తెలియదు. సో అలాగే మనం కానీ ఎప్పుడైతే మనం ఈ శరీరంలో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎంత టైం గడపాలి, ఎంత సుఖం వస్తుంది, ఎంత కష్టం వస్తుంది, అవన్నీ కూడా మన కర్మల్ని బట్టి దైవం అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ భగవంతుడు నిర్ణయిస్తాడు. సో అలా ఈ శరీరాన్ని ఈ శరీరానికి ఈ ఆత్మకి తేడాన్ని గమనించాలి మనం. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే, అవినాశి తు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. Know that it is indestructible, by it body is pervaded, and no one can destroy that which is indestructible. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆత్మ అనేది ఇండిస్ట్రక్టబుల్, నాశనం లేనిది, అండ్ తను శరీరంలో ఉండి అండ్ తను శరీరాన్నంతా తన శరీరం మొత్తంలో వ్యాపిస్తుంది ఆత్మ అనేది. అండ్ నో వన్ కెన్ డిస్ట్రాయ్ ఇట్, దట్ విచ్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్. సో ఆ ఆత్మ అనేది ఇండిస్ట్రక్టబుల్ అంటే నాశనం లేనిదని. సో ఇప్పుడు చెప్తే ఆత్మ అనేది మన స్క్రిప్చర్స్ ప్రకారం ఏంటంటే ఆత్మ మన హృదయ భాగంలో ఉంటుంది. ఆత్మ పరమాత్మతో పాటు ఇన్ ద రీజన్ ఆఫ్ హార్ట్, బోత్ ఆఫ్ దెమ్ విల్ రిసైడ్, ఆత్మ పరమాత్మ అనేది. సో స్క్రిప్చర్స్ ఏం చెప్తాయంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ సైజెస్. ఒకటి స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అంటే అణువులు, ఇంకోటి మీడియం సైజ్ అంటే అణువుకి మీడియం సైజ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఈజ్ లార్జెస్ట్ అంటే ఆల్ పర్వేడింగ్ నేచర్. సో ఆ స్మాలెస్ట్ కి ఆల్ పర్వేడింగ్ నేచర్కి అంటే సర్వాంతర్యామికి, సర్వవ్యాప్తికి మధ్యలో ఉండే సైజే మీడియం సైజ్. అంటే మధ్య సైజ్ ఏమంటారు, ఆకారం, మధ్యస్థర ఆకారం. సో ఈ ఆకారం అంత చిన్నది కాదు, అంత పెద్దది కాదు, అంతే సర్వవ్యాప్తి కాదు, అలాగని చాలా చిన్నది కూడా కాదు. సో అది ఆ మీడియం సైజ్ ఏంటి, మన బాడీ అంటే మన శరీరం. మన ఆత్మ అనేది మన హృదయ భాగంలో ఉండేసి ఈ శరీరం అంతా వ్యాపిస్తుంది. అలాగనేసి ఆత్మ ఈ శరీరం మొత్తంలో ఉంది కాబట్టి మనం సో మన శరీరం, మన ఆత్మ సైజ్ ఈ శరీరం అంతా ఉందంటే కాదు. ఆత్మ అనేది చాలా చిన్నదనమాట. సో
మా శాస్త్రంలో ఏం చెప్తారంటే ఆత్మ సైజ్ ఎంత ఉంటుందంటే ఒక కేశాగ్ర భాగం అంటే ఒక వెంట్రు యొక్క చివరి కొన దాన్ని 100 పీసుగా కట్ చేసి దాంట్లో ఒక పీస్ తీసుకొని మళ్ళీ దాన్ని 100 పీస్ కట్ చేసి దాంట్లో ఒక పీస్ తీసుకుంటే ఎంత ఉంటుందో అంటే 1/10,000 టైమ్స్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్. అది ఎంత ఉంటుందో అంత సైజ్ ఉంటుంది. కానీ ఆత్మ తన కాన్షియస్నెస్ తన చైతన్యం మాత్రం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. సో అండ్ సర్వం ఇదం తతం అంటే జీవ ఈ స్ప్రెడ్ త్రూఅవుట్ ద యూనివర్స్. కానీ ఒక ఆత్మ ఇప్పుడు ఈ శ్లోకం చూస్తే మనం ఏన సర్వం ఇదం తతం, ఏన సర్వ ఇదం తతం అంటే బై ఇట్ ద బాడీ ఈజ్ పర్వేడెడ్. ఈ పర్వేడెడ్ అంటే ఈ కాన్షియస్నెస్ ఒక ఆత్మ యొక్క చైతన్యం మాత్రం ఈ శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. సో ఇంకా అదే కాకుండా ఇంకో మీనింగ్ ఏంటంటే ఆత్మ తను మిస్టేకన్ ఐడెంటిటీ అంటే తను ఈ శరీరంతో తనను ఐడెంటిఫై చేసుకుంటుంది. అంటే తనను తాను గుర్తింపు ఈ శరీరంతో ఐడెంటిఫై అంటే తెలీదు. సో ఐడెంటిఫై చేసుకొని ఆ మిస్టేకన్ ఐడెంటిటీ వల్ల తను ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటూ పోతుంది. సో అలా తీసుకోవడం వల్ల తను చాలా కొన్నిసార్లు దేవతగా వెళ్తుంది, కొన్నిసార్లు కింది పాతాల సుతల లోకాలకు వెళ్తుంది. సో ఆ విధంగా ఆత్మ ఆల్ పర్వేడింగ్ అంటే ప్రతి చోట తిరుగుతుంది. ఎందుకంటే తన కర్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తను ఆ జన్మలు తీసుకుంటుంది అన్నమాట. సో ఈ సో ఈ ఆత్మ యొక్క ఆల్ పర్వేజినెస్ అంటే తను శరీరం అంతా వ్యాపించి ఉంటుంది తన చైతన్యం వల్ల. ప్లస్ ఆల్సో తను ఎక్కడికైనా వెళ్తుంది అంటే డిఫరెంట్ లోకాలకు వెళ్తుంది అనమాట. సో అండ్ వేదాల్లో ఏం చెప్తుందంటే ఆత్మని నిత్యానం చేతనానం. సో ఆత్మ ఎప్పుడు నిత్యమైనది అనమాట, తనకి చావు లేదని చెప్తుంది. సో ఇలా ద బాడీ, ద జీవ అండ్ పరమాత్మ ఈ మూడు ప్రతి జీవిలో ఉంటుంది అనమాట. బాడీ అంటే శరీరము, జీవ అంటే మనం ఆత్మగా ఆత్మ అండ్ పరమాత్మ ఆ మూడు కూడా ప్రతి జీవిలో అంటే ఆత్మతో పాటు పరమాత్మ తప్పకుండా ఉంటాడు. సో అండ్ ఆత్మ ఏ శరీరాలను ద్వారా వెళ్తుందో ఏ శరీరం తీసుకున్నా కానీ పరమాత్మ ఆత్మతో పాటు వెళ్తారు. సో అండ్ పరమాత్మ బై ఇట్స్ నేచర్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాటర్ అండ్ జీవ. సో కానీ ఈ పరమాత్మ అనే అతను ఈ జీవ అంటే ఈ ఆత్మకు అదే విధంగా ఈ భౌతికమైన శరీరానికి విభిన్నంగా ఉంటాడు. అంటే అది తనకి ఈ శరీరానికి ఈక్వల్ కాదు, అట్ ద సేమ్ టైం ఆత్మకు ఈక్వల్ కాదు. హీఈస్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇంకా ఈ విషయం ఇంకో శ్లోకాలు చెప్తారంటే నెక్స్ట్ 18 శ్లోక అంతవంత ఇమం దేహే నిత్యశోక శరీరిణః అనాశీనో అప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత. సో కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి కన్విన్స్ చేస్తున్నాడు అనమాట. ఎలా అంటే ద బాడీస్ బిలాంగ్ టు ద ఎటర్నల్ సోల్ విచ్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్ and very small are said to be temporary, so therefore fight. సో నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? భీష్ముడు, ద్రోణుడి గురించి ఆలోచిస్తున్నావు. సో ఈ శరీరాలు ఆత్మ యొక్క ఫెసిలిటీస్ అంటే ఆత్మ దే బిలాంగ్స్ టు ద ఆత్మ. కానీ ఈ శరీరాలే ఆత్మ కాదు, కానీ ఈ శరీరాలు ఆత్మ యొక్క దే బిలాంగ్స్ టు అంటే ఆత్మకు సంబంధించినవి. సో నువ్వు
సో నువ్వు ఎవరినైతే చనిపోతారని ఆలోచిస్తున్నావో వాళ్ళకి చావు లేదు, వాళ్ళు ఒక ఆత్మగా వాళ్ళు చావరు. కాబట్టి యూ జస్ట్ ఫైట్, అంటే నువ్వు యుద్ధం చేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నారు ఇక్కడ. సో బాడీస్ ఆఫ్ జీవా ఆర్ సెట్ టు హ్యావ్ ఏ డిస్ట్రక్టబుల్ నేచర్. ఎందుకంటే శరీరాలు ఎలాగూ డిస్ట్రక్షన్, అంటే మన శరీరం ప్రతి క్షణం కూడా నాశనానికి లోనవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ ద వెరీ ఫైన్ నేచర్ ఆఫ్ ద జీవ, అండ్ ఆ జీవన యొక్క తత్వము ఒక ఆత్మగా తను ఇండిస్ట్రక్టబుల్. సో నేదర్ ద జీవ నార్ ద బాడీ ఈజ్ వర్తీ ఆఫ్ లామెంటేషన్. సో జీవునికి ఈ యుద్ధం చేయడం వల్ల జీవుడికి ఏ నష్టం జరగట్లేదు. బాడీ ఎలాగో నశించిపోయేది కాబట్టి బాడీ వల్ల నష్టము లేదు. సో దెర్ ఇస్ నో లామెంటేషన్ ఓన్లీ. కాకపోతే ఆ యుద్ధం చేయకపోవడంలో ఏముంది, నువ్వు ధర్మాన్ని తప్పిన వాడవుతావు. ధర్మాన్ని తప్పిన వాడడం వల్ల యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ డిగ్రేడేషన్. అంటే ధర్మహీన జరగడం వల్ల తను మళ్ళీ సో కృష్ణుడు ఏమంటున్నాడంటే యుద్ధం చేయడం వల్ల నష్టమేమీ లేదు, యుద్ధం చేయకపోవడం వల్ల నష్టం ఉంటుందని చెప్తున్నాడు. సో శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తారంటే దిస్ మెటీరియల్ బాడీ ఈస్ పెరిషబుల్ బై నేచర్ అండ్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ఇట్ ఇండెఫినెట్లీ. సో శరీర లక్షణం ఏంటి? శరీర లక్షణం ఎప్పుడో ఒకసారి నశించిపోవడం. సో అలా సో అందువల్ల దీన్ని పర్మనెంట్ గా పెట్టుకున్నాం అనే ఛాన్స్ మనకు లేదనమాట. మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎవరైతే దాన్ని అటెంప్ట్ చేశారో మామూలుగా పురాణాల్లో కొంతమంది రాక్షసులు ఉంటారు అనమాట, నాకు అమరత్వం కావాలని చాలా ఘోరంగా తపస్సు చేస్తారు. సో అటువంటి వాళ్ళే ముందు చాలా త్వరగా చనిపోయారు. సో అలాగే మోడర్న్ సైంటిస్టులు కొంతమంది లైక్ వాల్ట్ డిస్నీ కానీ మైకేల్ జాక్సన్ కానీ, తను ఎంత హెల్త్గా తీసుకున్నామంటే మైకేల్ జాక్సన్ ఎప్పుడు డాక్టర్ ఏది చెప్పినా కానీ అంటే డాక్టర్లు చెప్పకుండా ఏది తినేవాడు కాదు, తాగేవాడు కాదు. సో డాక్టర్లు ఏమని అంటే మామూలుగా ఏమని ఎస్టిమేట్ చేశారంటే ఈ విధంగా బతికితే నువ్వు 150 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతావు అని చెప్పారు. కానీ హి డిడ్ంట్ ఈవెన్ కంప్లీట్ 50 years. సో అంటే దట్ ఈస్ దట్ నేచర్ ఆఫ్ దిస్ బాడీ అనమాట. సో ఈ రెండు విషయాల్లో అంటే ఫ్రమ్ ద బోత్ వ్యూ పాయింట్స్, అంటే ఒక ఆత్మ పరంగా ఆలోచించినా కానీ లేదా శరీర పరంగా ఆలోచించినా కానీ, శరీర పరంగా ఎందుకు మనం ఏ విధంగా దుఃఖించడానికి అవసరం లేదని చెప్తాడు కృష్ణ భగవానుడు. అయితే మనం ఒక క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ, ఆత్మకు ఎలాగూ చావలేదు కాబట్టి దట్ ఈస్ ఫైన్. కానీ ఈ శరీరం చనిపోతుంది, శరీరం దెర్ ఈస్ లాస్ ఆఫ్ బాడీ అంటున్నాం కదా. సో అక్కడ మామూలుగా ఆచార్యులు ఏం చేస్తారంటే ఎవరికైనా ఇప్పుడు ఈ పాత శరీరాన్ని అంటే పాత శరీరాన్ని తీసుకునేసేసి కొత్తగా ఫ్రెష్ న్యూ బాడీ యంగ్ బాడీని ఇస్తామంటే ఎవరికైనా కానీ దట్ ఈస్ ఏ హ్యాపీ మూమెంట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఆలోచించండి, ఎవరైనా మనకి ఒక స్వెటర్ ఉంది, మొత్తం స్వెటర్ కానీ జాకెట్ కానీ ఉంటే మొత్తం అది డ్యూ టు లాంగివిటీ అంటే చాలా రోజులు వాడడం వల్ల మంచిగా దానికి టెక్స్చర్ పోయేసి దాన్ని చినిగిపోయి అక్కడక్కడ రంధ్రాలు పడేసి అట్లా ఉంది. ఎవరైనా వచ్చేసి నువ్వు ఆ జాకెట్ తీసేయి నీకు కొత్త జాకెట్ ఇస్తాను అంటే యూ వోంట్ థింక్ ఇట్ ఈస్ లైక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, రైట్? ఇట్స్ ఎ నైస్ డీల్. అంటే దాని గురించి మనం చింతించాం, ఖచ్చితంగా ఇస్తాం అన్న జాకెట్ ఇచ్చేసి విల్ ఎక్స్చేంజ్ దట్ జాకెట్ అండ్ గెట్ ఎ న్యూ జాకెట్. సో అదేవిధంగా ఒక ఆత్మపరంగా ఆలోచించినా కానీ ఇక్కడ నష్టం ఏమీ లేదు, ఎందుకంటే ఆత్మ అనేది చావదు. అదే శరీరపరంగా ఆలోచించినా కానీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ న్యూ బాడీ, దే ఆర్ ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ బాడీ. సో ఆ విధంగా కూడా వాళ్ళకి నష్టం లేదు. ఇలా చెప్పి కృష్ణ భగవాన్ ఏమంటాడు, ఏనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతి నా హన్యతే. Those who think that the soul kills and those who think that the soul is killed do not know the soul does not kill or get killed. సో ఆత్మ అనేది ఎవరిని చంపదు, అలాగనేసి ఆత్మ కూడా ఎప్పుడు చంపబడదు. సో
ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు కదా, ఆత్మ అనేది ఇండిస్ట్రక్టబుల్ ఇన్ నేచర్. సో ఇట్ ఈస్ నేదర్ పర్ఫార్మ్. అలాగనేసి చంపుతుందా వేరే వాళ్ళని అంటే, ఆత్మకి కర్మ అనేది అంటుకోదు. కర్మ దేనికి అంటుకుంటుంది? ఆత్మపై ఉన్న పొరలు ఉంటాయి. మనం ఏం పొరలు అని చెప్పాము? మనసు, బుద్ధి, అహంకారం. సో ఆ మూడు, ఆ సటిల్ బాడీకి ఉన్న, ఆ సటిల్ బాడీలో ఆ కర్మలు అన్నీ ఆ సటిల్ బాడీకే వస్తాయి, కానీ ఆత్మకు అంటుకోవు. ఇట్ ఈస్ నేదర్ ద పర్ఫార్మ్. సో ఆత్మ అనేది జస్ట్ ఒక విట్నెస్ అంతే. సో వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ నో డిస్ట్రక్షన్ ఆఫ్ ఆత్మ. సో ఆత్మ చంపడం లేదు, అలాగే చావడం లేదు. ఆత్మకి ఏ విధంగా కూడా ఈ కంటామినేషన్స్ అంటుకోవు. అలాగే శృతి అంటే వేదాల్లో ఏం చెప్తారంటే, if the killer thinks that he kills, or killed person thinks that he's been killed, both do not do the nature of soul. సో ఎవరైనా అలా ఆలోచిస్తే, నేను చంపుతున్నా, అరే నేను చనిపోతున్నా అని ఆలోచిస్తే ఏమని అర్థం అంటే, వాళ్ళకి ఈ ఆత్మ గురించి తెలియదు, ఆత్మ జ్ఞానం గురించి తెలియదు అనేసి. సో చనిపోయే వాళ్ళకు ఏమని అండర్స్టాండింగ్ ఉండాలంటే, ఐఎమ్ లివింగ్ దిస్ బాడీ టు గెట్ ఎ న్యూ బాడీ. అలాగే చంపేవాళ్ళు అంటే అలాగనేసి ముందు చెప్తాను, అంటే చంపేవాళ్ళు కొంచెం మంది ఆథరైజ్డ్ ఉంటారు అనమాట. అంటే ఎవరు? క్షత్రియులు కానీ, లేదు డాక్టర్స్. అంటే వాళ్ళు డాక్టర్స్ చంపడానికి కాదు, కొన్నిసార్లు ఇది ఏమంటారు, మెర్సీ డెత్ ఇస్తారు కదా, అలా చంపేవాళ్ళు కానీ, చనిపోయే వాళ్ళు కానీ, వాళ్ళకి ఈ ఆత్మ యొక్క జ్ఞానం ఉండడం వల్ల, దట్ ఈజ్ అంటే వాళ్ళు ఈ విషయం పట్ల ఎక్కువ చింతించారనమాట. సో అండ్ సరే, చంపేవాళ్ళు ఎలాగో చనిపోరు, ఏం చంపట్లేదని అంటే, సో అలాగంటే మనము ఎవరైనా ఎప్పుడైనా చంపొచ్చా? సో యానిమల్ కిల్లింగ్ చేస్తున్నాం కదా, అది దానివల్ల అంటే మనకు కర్మ ఆత్మకు అంటుకోదు కదా, అంటే మనకు ఈ కర్మఫలం రాదు కదా అనుకుంటే అది తప్పు. ఎందుకంటే వేదాలు ఏం చెప్తాయంటే, nor does understand that living entity does not kill. Vedic injunctions are never commit violence to anybody. Ma himsat sarva bhutani. సో డోంట్ అంటే ఎవరికి కూడా ఈ క్లేశం అంటే ఈ బాధను కలిగించవద్దు అనేసి. సో బట్ killing the body of anyone without authority is abominable and punishable by the law of state and law of lord. సో కిల్లింగ్ ద బాడీ, వేరే వాళ్ళ శరీరాన్ని వితౌట్ ప్రాపర్ అథారిటీ. ఎందుకంటే ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? యుద్ధం చేసి శత్రువుల్ని చంపమంటున్నాడు. సో ఒక అర్జున్కి అథారిటీ ఉంది, ఎందుకంటే ధర్మరక్షణ కోసం తను చేస్తున్నాడు కాబట్టి, ఒక క్షత్రియునిలాగా. సో when Arjuna is going to kill, there is a good chance that Arjuna himself gets killed also. Arjuna's body also gets killed also. సో అట్లా అనేసి, బట్ he should execute the duty. సో దానికి పారామీటర్ ఏముండాలి? దానికి ప్రమాణం ఏముండాలి? ధర్మం ఏం చెప్తుంది? ధర్మం అంటే ఏంటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది చెప్తే అది ధర్మం. సో ఆ భగవంతుడు మనకు డైరెక్ట్ వచ్చి చెప్తాడా అంటే చెప్తాడు, శాస్త్రాల పరంగా, లైక్ గురువుల నుంచి ద్వారా. సో ఏది చెప్తే అది ధర్మం అనమాట. అలాగనేసి ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఒక గురువు ఉన్నాడు అనుకోండి, మన గురువు వచ్చేసి వేరే వాళ్ళని చంపమంటే ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ. అలా చెప్పేవాళ్ళు దే ఆర్ నాట్ యాక్చువల్ గురువుస్. అంటే గురువు ఎప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ ఉంది కదా వేదాల్లో స్టేట్మెంట్, మాహంస్యత్ సర్వభూతాని, నెవర్ కమిట్ వైలెన్స్ టు ఎనీవన్. సో దాన్ని ఉల్లంఘించారనమాట. సో ఆ విధంగా మనం ఈ నాలెడ్జ్ అంతా ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అంటే అసలు నిజమేంటి అని తెలుసుకుంటున్నాం. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తుంది, ఈ చేంజింగ్ ఆఫ్ ద బాడీస్. ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఆత్మకి ఏం లక్షణాలు ఉంటాయి, శరీరానికి ఏం లక్షణాలు ఉంటాయి, ఆత్మకి ఏమేమి అంటుకుంటాయి, శరీరానికి ఏమేమి అంటుకుంటాయి, అంటే కర్మపరంగా. సో ఈ విధంగా చెప్పిన తర్వాత కృష్ణ భగవాన్ ఇంకేం చెప్తున్నా అంటే, నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయ
అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. సో the soul is never born, nor does it never die, ever die. Neither was it born in the past, nor will it be born in future. It has no growth, no decay, no transformation, being most ancient but not subjected to the aging. Thus, it is not killed when body is killed. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ ఆత్మ అనేది ఒక టైంలో పుట్టింది, ఇంకో టైంలో చనిపోతుంది అనేది కాదు. దిస్ సోల్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్. ఎలాగైతే భగవంతుడు ఏంటి శాశ్వతంగా ఉంటాడో అలాగే ఆత్మ కూడా శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట. సో వీ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ అంటే మనం ప్రతి ఒక్కరం ఒక ఆత్మగా ఒక క్రియేషన్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాం మనం అలాగ అంతే. కానీ మనం మన మిస్టేక్ అని ఐడెంటిటీ అంటే మనల్ని మనం తప్పుగా ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఒక శరీరం నుంచి ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరం నుంచి అలా ట్రావెల్ చేస్తూ పోతున్నాం. సో ఆ శరీరాలు తీసుకోవడం వల్ల మన జ్ఞానం కప్పబడుతుంది అనమాట. మనం ఎవరో మనం తెలుసుకోలేం. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నా జాయతే సోల్ ఇస్ నెవర్ బార్న్, ఎప్పుడు పుట్టలేదు అసలు. ఈ ఆత్మకు పుట్టుక అనేది లేదు. నార్ డస్ ఇట్ నెవర్ ఎవర్ డై, అదే ఎప్పుడు చనిపోదు. అండ్ నేదర్ ఇట్ ఈస్ బార్న్, ఎప్పుడో పుట్టింది అని చెప్పలేము. ఈ సరే ఇన్ని రోజుల తర్వాత కానీ ఇన్ని యుగాల తర్వాత కానీ చనిపోతుందని అని కూడా చెప్పలేము. అండ్ ఆల్సో గ్రోత్ అంటే ఆత్మ చిన్న ఆత్మ పెరగడం కానీ ఆత్మ ముసలితనం రావడం కానీ ఆత్మకు అనేది లేవు అన్నమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ కిల్డ్ వెన్ ద బాడీ ఈస్ కిల్డ్. సో శరీరం చనిపోయినప్పుడు ఈ శరీరం మాత్రమే చనిపోతుంది కానీ ఆత్మ చనిపోదు. సో మనకి ఈ శ్లోకం వల్ల ఏమొస్తుందంటే వీ హ్యావ్ బీన్ ఎటర్నల్లీ, మనం శాశ్వతంగా ఉండిపోతాం. కొంచెమంది ఏమనుకుంటే ఈ జీవితం ఒకటి ఎలాగోలా లాగించేస్తే అయిపోయింది, దీని తర్వాత ఇంకా మనకి ఏ బాధలు ఉండవు అనుకుంటారు. అలా కాదు. తన జీవితాన్ని పర్ఫెక్ట్ చేయలేకపోతే దెన్ వాళ్ళు ఇంకో శరీరాన్ని తీసుకోవాలి. ఇంకో శరీరాన్ని తీసుకొనేసి తన కర్మలు ఏమేమి ఉన్నాయో వాటిని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. సో అందుకే ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళకు అర్థమవుతుంది అనమాట. ఈ జన్మలో ఉన్న బాధలను తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటారు ఎవరైనా కానీ. చేసుకున్నాలనుకుంటే అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు. ఎందుకంటే ఇవే సేమ్ బాధలు మళ్ళీ నెక్స్ట్ జన్మలో వస్తాయి. ప్లస్ దానిపైన మళ్ళీ ఆత్మహత్య చేసుకున్న పాపం కూడా ఇంకోటి యాడ్ అవుతుంది. సో మన సుఖాలు అనేవి మన దుఃఖాలు అనేవి తప్పించుకోలేం, అనుభవించి తీరాల్సిందే. కానీ వెన్ వి టేక్ అప్ టు ద డివోషనల్ సర్వీస్, అంటే ఎప్పుడైతే భగవంతునికి భక్తి మార్గంలో మనం ముందుకు సాగుతామో మనకు మన కర్మల్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండదు. మన కర్మలు అంటే ఎలాగంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేసిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్. మనం రిజల్ట్ తీసుకోవాలి. ఎగ్జామ్ రాయడం వరకే మన చేతిలో ఉంటుంది. ఇంకా రిజల్ట్ వచ్చేది, దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తారు, ఏ దానికి ఎన్ని మార్కులు వేస్తారు, మనం రాసింది తప్ప కరెక్టా అవన్నీ నిర్ణయించాల్సింది ఎవరు? ఎగ్జామినర్స్. ఆ ఎగ్జామినర్స్ ఇక్కడ మనం కర్మ చేసేటప్పుడు ఆ కర్మ చేయడం వరకే మన చేతిలో ఉంది. ఆ కర్మ వన్స్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ నో మోర్ ఇన్ అవర్ హ్యాండ్స్, అంటే మన చేతిలో ఇంకా ఏముండదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటప్పుడు మనం అంటే ఇప్పుడు మనం కర్మలు చేసాము, మన తెలుసో తెలియక కొన్ని కర్మలు చేసాము. సో అది తప్పని తెలుసుకున్నాం. తప్పని తెలుసుకుంటున్న తర్వాత దెన్ ఈ యోగా మార్గంలో మనకి ఒక ఫెసిలిటీ ఉందన్నమాట. ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుడి పట్ల భక్తితో ఉంటామో అంటే భగవంతుడు మన కర్మల్ని తగ్గించగలడు, పెంచగలడు. మన కర్మ ఫలితాన్ని తగ్గించగలడు, పెంచగలడు. బేస్డ్ ఆన్ అంటే మనకి ఈ రియాక్షన్ ఇప్పుడు వస్తే మన జీవితంలో చాలా పెద్ద దెబ్బ అవుతుందంటే భగవంతుడు ఆ రియాక్షన్ ని తగ్గించగలడు. ఈ రియాక్షన్ ఇప్పుడు వస్తే అంటే మనం చేసిన మంచి పనికి రియాక్షన్, మంచి ఫలితం ఇప్పుడు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటే
భగవంతుడు దాన్ని పెంచగలడు కూడా. సో ఆ కెపాసిటీ భగవంతునికి మాత్రమే ఉంటుంది. సో అందుకే కర్మణ దైవనేత్రణ అని చెప్పారనమాట. సో సోల్ ఎగ్జిస్ట్ ఫర్ లాంగ్ టైమ్. సో ఈ ఈ ఈ ఆత్మ గురించి చెప్పాం కాబట్టి. సో ఇంకా వేదాల్లో కూడా ఇదే చెప్పారనమాట. నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కతశ్చిన్ నా బభుతావా కశ్చిత్. అంటే ఇది కథ ఉపనిషత్తులో ఉందన్నమాట. సేమ్ అంటే మనం ఇప్పుడు ఎలాగైతే భగవద్గీతలో చదివామో అదే శ్లోకం కథ ఉపనిషత్తులో కూడా ఈ ఉపనిషత్తులో కూడా రెఫరెన్స్ గా చూపిస్తున్నారు అంతే ప్రభుపాదుల వారు. సో ఈ ఆత్మకి సోల్ ఇస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఫుల్ కాన్షియస్నెస్, దేర్ ఫోర్ కాన్షియస్నెస్ ఇస్ ద సిమ్టమ్ ఆఫ్ సోల్. సో మన ఆత్మ మన శరీరంలో ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే మన శరీరానికి కాన్షియస్నెస్ ఉంది, అంటే చైతన్యం ఉంది. మన శరీరంలో ఏ మూలలో ఏం తాకినా ఏం చేరినా మనకు తెలుస్తుంది, అంటే ఆ కాన్షియస్ ఆ జ్ఞానం ఉంది. ఎప్పుడైతే ఆ చలనం కానీ ఆ చైతన్యం కానీ మన శరీరంకు లేకపోతాయో దెన్ యూ షుడ్ సే దెర్ ఇస్ నో మోర్ సోల్ ఇన్ దిస్ బాడీ. సో ఇలా దాని తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, he who knows constantly that the soul is indestructible, unborn, without a decay, and kills no one, and for how he can kill the soul atma, nor does the cause others to kill anyone, for how can he kill others to kill. అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళని చంపరు, దాన్ని చంపలేరు. అంటే ఈ విల్ నో దట్, అంటే తను వేరే వాళ్ళని చంపట్లేదు అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఈ జ్ఞానం ఉండడం వల్ల. సో కానీ అలాగనేసి మన ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ అర్జున్ విషయంలో తీసుకుందాం. అర్జున హ్యాస్ టు ఫైట్. సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు అర్జునుడు ఏంటంటే he has to go and kill his relatives. సో ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ అన్ యూటిలిటీ. ఈ చంపడం అనే దానికి కూడా ఒక యూటిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అర్జునుడు చంపడం వల్ల దే ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఏంటంటే తను ధర్మాన్ని పరిరక్షిస్తున్నాడు, అట్ ద సేమ్ టైం he is giving new bodies to the his relatives. అంటే తను ఇవ్వట్లేదు, వాళ్ళ బంధువులకి కొత్త న్యూ బాడీస్ వస్తాయి. అలాగే ఇప్పుడు ఒక రాజు అని ఎవరైనా లేదు ఒక జడ్జి కానీ ఎవరైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేసినప్పుడు వాళ్ళకి మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధించడం వల్ల ఇందాక మనం వేదాలు చెప్పినట్లు వేరే వాళ్ళని చంపడం ఇస్తే పనిషబుల్ అఫెన్స్ అంటాం కదా. కానీ ఈ విషయంలో మాత్రం ఒక రాజు కానీ లేదా ఒక న్యాయ నిర్ణేత కానీ ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్షని ఇవ్వడం వల్ల యాక్చువల్లీ వాళ్ళకి మంచి చేస్తున్నారు. ఎందుకంటే మన కర్మ ప్రకారం ఏంటి, వేరే వాళ్ళని చంపడం వల్ల మనం నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనం వాళ్ళ చేతిలో చనిపోవాల్సి వస్తుంది. సో ప్లస్ వాళ్ళ చేతిలో చనిపోవడమే కాకుండా ఆ తప్పు చేసినందుకు మళ్ళీ అడిషనల్గా కొన్ని కర్మలు అంటూ ఉంటాయి. అంటే వాళ్ళు మనం ఫర్ సపోజ్ మనం ఒకరిని చంపామనుకోండి, సో ఈ జన్మలో వాళ్ళు ఏ కష్టాలు అయితే పడాలో ఆ కష్టాలన్నీ కూడా మన అకౌంట్లో వేస్తారు. మన అకౌంట్లో వేసేస్తారు. ప్లస్ అలాగనేసి వాళ్ళు పడాల్సిన సుఖాలు మన అకౌంట్లో వేస్తారంటే అవి వేరు. ఎందుకంటే కష్టాలు మాత్రం మనకు భగవంతుడు ఒక శరీరాన్ని ఇచ్చినప్పుడు ఆ శరీరానికి ఒక ప్రాపర్ డెసిగ్నేషన్ అనమాట. ఈ శరీరం ఇన్ని కష్టాలు పడాలి, ఇన్ని సుఖాలు పడాలి, ఈ శరీరంలో సారీ మనం ఇన్ని కష్టాలు పడాలి, ఇన్ని సుఖాలు పడాలని అని ఇస్తాం. సో మనం ఈ శరీరం తీసుకున్నప్పుడు మనల్ని ఎవరన్నా వచ్చి చంపారనుకోండి, సో దే ఆర్ బ్రేకింగ్ అవర్ న్యాచురల్ సైకిల్. అంటే మన కర్మపరంగా ఏదైతే జరగాలో దాన్ని బ్రేక్ చేస్తున్నారు. ఆ బ్రేక్ చేసిన అఫెన్స్ వల్ల మనం ఈ శరీరంతో ఏ కష్టాలు అనుభవించాలో ఆ కష్టాలన్నీ కూడా
ఆ చంపిన వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు పడాల్సిన కర్మలన్నీ కూడా ఏదో ఈ జన్మలో పడతారు, లేకపోతే వచ్చే జన్మలో పడతారు. అటువంటి కర్మల నుంచి మనల్ని తప్పించడానికి ఎవరైతే ఇప్పుడు ఒక రాజు కానీ, ఒక న్యాయమూర్తి కానీ మనకు శిక్ష అంటే ఆ చంపిన వాళ్ళకి శిక్ష వేశారనుకోండి, ఆ చంపిన అఫెన్స్ తొలగిపోతుంది వాళ్ళ కర్మ వాళ్ళ అకౌంట్ నుంచి తీసివేయబడుతుంది. అందుకే మను సంహితలో ఏం చెప్పారంటే, ఏ మర్డరర్ షుడ్ బి కండెమ్డ్ టు డెత్ సో దట్ ఇన్ హీస్ నెక్స్ట్ లైఫ్ హీ విల్ నాట్ హ్యావ్ టు సఫర్ ఫర్ ద గ్రేట్ సిన్ హీ హాజ్ కమిటెడ్. సో ఆ మర్డర్ అంటే ఈ హంతకులకి ఈ ఉరిశిక్ష కానీ లేకపోతే మరణశిక్ష విధించడం వల్ల వాళ్ళకి యాక్చువల్లీ ఈ రాజులు అనేవాళ్ళు లేకపోతే న్యాయ నిర్ణేతలు చాలా మేలు చేస్తారనమాట. సో ఈ వయలెన్స్ అనేది కూడా violence that is for the supreme justice. సో ఈ వైలెన్స్ ని కూడా మనం ధర్మ మార్గంలో వినియోగించుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణంతి నరోపరాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహే. As a man gives up old clothes and accepts new clothes, so the soul gives up old bodies and attains new bodies. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఎలాగైతే ఇక్కడ మన పాతబడ్డ బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే శరీరం కూడా ఈ వృద్ధాప్యం వల్ల బాగా నష్టపోయిన శరీరాన్ని వదిలిచ్చేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ద ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ అటామిక్ సో ఈ ఈ పద్ధతి మనం ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలేయాలి, ఈ శరీరంలో ఎంతవరకు ఉండాలి, ఈ శరీరం తర్వాత నెక్స్ట్ శరీరం ఏది తీసుకోవాలి, దానికి మన కర్మ ఎలా ఉంది, ఏ ఫ్యామిలీలో పుట్టాలి, అవన్నీ డిసైడ్ చేసేది మనతో పాటు ఉండే పరమాత్మ. సో పరమాత్మ హీ విల్ బి కాన్స్టెంట్లీ కీపింగ్ ద అంటే తను చూసుకుంటే ఎప్పుడు టైం చూసుకుంటుంటారు అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉపనిషత్తులో ఒక ఎనాలజీ ఉందన్నమాట. సో మనం ఆత్మ పరమాత్మ అని చెప్పాం కదా. ఇది కథా ఉపనిషత్తులో ఏం చెప్తారంటే, there are two kinds of souls, namely the minute soul and the super soul. This is also both the super soul and atomic soul are situated on the same tree of the body within the same heart of the living being, and only one who has become the free from all the material desires as well as lamentation can by the grace of supreme understand the glories of the soul. సో మన హృదయంలో ఈ పరమాత్మ అంటే సూపర్ సోల్ అండ్ ఆత్మ ఇద్దరు ఉంటారు. ఎవరైతే ఈ మెటీరియల్ కంటామినేషన్ అంటే ఈ కామ క్రోధ మద మాశ్చర్యం ఇవన్నిటి నుంచి విముక్తులు అవుతారో, దెన్ దే విల్ బి ఏబుల్ టు, అంటే వాళ్ళు ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలరు బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం లార్డ్. సో శిలప్రభుపాద ఏం చెప్తారంటే, ఈ సూపర్ సోల్ అండ్ సోల్ మన ఆత్మ అలాగే పరమాత్మ ఒకే హృదయంలో ఉంటారు. దే ఆర్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ అని చెప్తారు. కానీ పరమాత్మకి అన్నీ తెలుసు, అండ్ పరమాత్మ ఎప్పుడు కూడా ఈ భౌతిక విషయాల పట్ల ప్రభావితం కాడు. కానీ ఈ ఆత్మ అంటే ఎలా మనము ఈ భౌతిక విషయాల పట్ల చాలా ప్రభావితం అవుతాం. కష్టాల్లో బాగా సఫర్ అవుతాము, సుఖాల్లో బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఈ తత్వం అంటే ఎలా చెప్పారంటే, ఈ రెండు బర్డ్స్ ఉన్నాయి, ఒక చెట్టు కొమ్మ మీద ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి మాత్రం ఏ విధమైన
ఏ విధమైన కోరికలు లేకుండా అలాగే కూర్చొని సమాధిలో ఉంటుంది. ఇంకో పక్షి మాత్రం కొన్నిసార్లు చేదు ఫ్రూట్ అంటే చేదు పండును కొరుకుతుంది. కొన్నిసార్లు తీయని పండును కొరుకుతుంది. తీయని పండును కొరికినప్పుడేమో బాగా ఎంజాయ్ చేస్తుంది, అంటే బాగా సుఖిస్తుంది. కానీ అలాగే చేదు పండును కొరికినప్పుడేమో బాగా బాధపడుతుంది, అంటే ఆ బిటర్నెస్ వల్ల. సో ఆ చేదు పళ్ళు తీయటి పళ్ళు అంటే మన మంచి కర్మలు, చెడు కర్మలు. మంచి కర్మల వల్ల మంచి ఫలాన్ని వచ్చినప్పుడేమో ఎంజాయ్ చేస్తాం, చెడు ఫలితం వచ్చినప్పుడేమో సఫర్ అవుతాం. సో ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఈవెన్ దో దీస్ టూ సోల్స్ ఆర్ ఫ్రెండ్స్, ఆత్మ పరమాత్మ అనేవి వాటికి అవినావ బంధం ఉంది. అవి రెండు మంచి మిత్రులు. కానీ అట్ ద సేమ్ టైం ఆత్మ ఈజ్ సబార్డినేట్ టు ద పరమాత్మ. ఆత్మ ఈజ్ ద ఇన్స్ట్రక్టర్ అండ్ పరమాత్మ ఈజ్ ద ఇన్స్ట్రక్టర్ అండ్ ఆత్మ ఈజ్ ద ఇన్స్ట్రక్టెడ్. ఒక ఆత్మ గురువు, పరమాత్మ గురువు, ఒక ఆత్మ శిష్యుడు లాంటి ఉంటుంది అనమాట. సో అలా ఇప్పుడు సేమ్ జస్ట్ లైక్ అర్జునుడు కృష్ణుడు లాగా విషయంలో ఎలా ఉంటుందో, అలాగే సోల్ అండ్ సూపర్ సోల్ కూడా ఒకే రథంలో ఉంటారు, ఒకే బాడీలో ఉంటారు. కానీ సోల్ ఎప్పుడైనా ఇప్పుడు ఈ జ్ఞానం, ఈ భౌతిక అంటే ఈ ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల, అంటే తను చేస్తున్న పనుల వల్ల కానీ, తను అనుభవిస్తున్న కర్మల వల్ల కానీ ఎప్పుడైనా బాగా తీవ్రమైన మనస్తాపానికి పోయినప్పుడు, then it has to surrender to the super soul and takes instruction from super soul. ఒక పరమాత్మ పట్ల భక్తి ద్వారా తను ఉపశమనం పొందగలుగుతుంది. సో ఇంకా ఇలా చెప్తూ కృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుత. ఈ ఆత్మ అనే దాన్ని కెనాట్ బి కట్ బై ఏ వెపన్, అంటే ఏ విధమైన ఆయుధము దాన్ని కీడు చేయలేదు, అగ్ని కాల్చలేదు, నీరు దాన్ని తడపలేదు, అలాగే గాలి దాన్ని ఆర్పలేదు, రైట్. సో కొంచెమంది చెప్తారు కదా, ఈ ఆత్మ లేసి పరబ్రహ్మను లీనం అయిపోతే అంతా ఆనందం ఏమంటారు. సో అటువంటి వాళ్ళ థియరీ ఉంటుంది, దాన్ని మాయావాద థియరీ అంటారు అనమాట. సో వాళ్ళ పరంగా చూస్తే ఈ ఆత్మ అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు వచ్చింది అనే దానికి వాళ్ళ దగ్గర థియరీ లేదు. ఈ ఆత్మ పరమాత్మ అంటే ఈ ఆత్మ వెళ్ళేసి పరబ్రహ్మంలో లీనమైపోతే భగవంతునితో ఒకటైపోతుందని చెప్తారు కొంచెమంది. సో అటువంటప్పుడు దెన్ ఇక్కడ ఈ ఆత్మ ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసి ఇంత బాధలు అనుభవిస్తుంది, దానికి ఏమైనా రీజన్ ఉంది అంటే వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. సో ఇలా ఈ ఆత్మ పరమాత్మ యొక్క డిస్కషన్ ఇంకా కొంచెం నెక్స్ట్ సెషన్లో ఉంది. వీళ్ళు ఇంకా ఒక 7 శ్లోకాలు ఉంటాయి, అది నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దాం. సో మీకు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే వీ కెన్ డిస్కస్ నౌ. ఫాలో అవుతున్నారా? హరే కృష్ణ. ప్రభుజీ. యా హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ అంత అర్థమైందా బానే? ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏం లేవు ప్రభుజీ నా తరపు నుంచి అయితే. ఓకే దెన్ విల్ ఎండ్ ఇట్ హియర్. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंदा की जय.